నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను శ్రీ మృత్యుంజయ గౌని గారు, శ్రీమతి హారిణ్య గౌని గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, అలాగే వస్త్రదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రవతులకు ఆకలి తీర్చడానికి శ్రీ మృత్యుంజయ గౌని గారి, శ్రీమతి హారిణ్య గౌని గారి కుమారుడు కీర్తిశేషులు శ్రీ సాయి సుచేత్ గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం మరియు అలాగే నైటీస్తో వస్త్రదానం, అలాగే ఆశ్రమానికి కిచెన్కి సంబంధించిన గ్రైండర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కీర్తిశేషులు శ్రీ సాయి సుచేత్ గారికి వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ చిరంజీవి సాయి సుచేత్ గారి వారి సంవత్సరికం ఆప్తికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మృత్యుంజయ గౌని గారికి, శ్రీమతి హారిణ్య గౌని గారికి, చిరంజీవి సమీక్ష గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి హారిణ్య గౌని గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న శ్రీ మృత్యుంజయ గౌని గారికి, శ్రీమతి హారిణ్య గౌని మేడం గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ మా ఆశ్రమానికి గత 4 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడున్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే ఫ్రిడ్జ్ పరంగా, అలాగే కిచెన్ ఐటమ్స్ పరంగా, అలాగే బ్లాంకెట్స్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటున్నందుకు శ్రీ మృత్యుంజయ గౌని గారికి, శ్రీమతి హారిణ్య మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మృత్యుంజయ గౌని గారు, శ్రీమతి హారిణ్య గౌని గారు మీరు ఈరోజు నైటీస్తో వస్త్రదానం చేస్తున్నారు. మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైసు, అలాగే పన్నీరు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
ఓ వసంతమ్మ నిలబడు. తీసుకో అటు చూడు గంగం చూడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బాబా